తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాళ అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నేను వారాలను ఎప్పటిలాగే ఈ వారం కూడా అక్షరాల తెర కార్యక్రమంలో కవిత్వము, సినిమాకు సంబంధించిన రెండు అంశాలని మనం కొనసాగిద్దాం సమాంతరంగా. మొదట సాహిత్యానికి సంబంధించి, కవిత్వానికి సంబంధించిన విషయాలకు వస్తే, ఇవాళ ఎజెండాలో కవి సమయంలో కుదిరాజు ప్రవీణ్ కుమార్ గారి కవితలు ఉన్నాయి. అట్లాగే ఈ వారం నేను చదివి నాకు నచ్చిన ఒక 3 మంచి కవితల్ని మీకు వినిపిస్తాను. ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ గారు తన కవితలను మనతో పంచుకుంటారు. ఆ తర్వాత మృణాల్ సేన్ మనకు ఒక ఊరి కథ లాంటి సినిమాతో తెలుగు వారికి చిరపరిచితులు, విశ్వవిఖ్యాత మృణాల్ సేన్ జన్మదినం ఇటీవలే జరుపుకున్నారు. అంటే మే 14న ఆయన జన్మదినం అయింది. ఆ క్రమంలో మృణాల్ సేన్ గురించినటువంటి ఒక పరిచయాన్ని, ఆయన వ్యాధిని మనం పంచుకుందాం. మొదట అక్షరాల తెర కార్యక్రమంలో అక్షరానికి సంబంధించి వచ్చినప్పుడు, కవిత్వానికి సంబంధించి వచ్చినప్పుడు, ఇవాళ చలం గారి 126వ జయంతి. గుడిపాటి వెంకటచలం గారి గురించి ఇవాళ నేను ఎవరికి బహుశా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రచనలు, ఆయన నవళ్ళు, ఆయన సాహిత్యము, ఆయన మ్యూజిక్, ఆయన లేఖలు, ఆయన వాట్ నాట్. చలం గారి సృజనకు సంబంధించి ఇవాళ మనం కొత్తగా చెప్పుకోవాల్సిందే ఉంది. తెలుగు వాళ్ళందరికీ చలం గారు చిరపరిచితులు, చిరస్మరణీయులు. అయితే కవిత్వానికి చలం గారికి ఉన్న లింక్ని ఇవాళ మనం ఒకసారి ఆయన యాదిలో ఆయన గుర్తుగా ఒకసారి చెప్పుకొని మళ్ళీ మనం మన రెగ్యులర్ కార్యక్రమంలోకి వెళ్దాం. చలం గారి గురించి మాట్లాడినప్పుడు, శ్రీశ్రీ గారి గురించి మాట్లాడినప్పుడు, ఆ ఇద్దరి మధ్య లింక్, ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు చలం గారు మహాప్రస్థానానికి రాసినటువంటి యోగ్యతాపత్రాన్ని గురించి తప్పకుండా మాట్లాడుకుంటాం. యోగ్యతాపత్రం ఒక రకంగా మహాప్రస్థానానికి వన్నె తెచ్చింది, లేదా మహాప్రస్థానమే యోగ్యతాపత్రానికి వన్నె తెచ్చిందా, ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయినటువంటి విషయం. ఆ యోగ్యతాపత్రంలో చలం గారు కవిత్వాన్ని గురించి ఏమంటారంటే, తన కవిత్వాన్ని ముందు మాట రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చలం. తూచవద్దు, అనుభవించి పలవరించమన్నాడు శ్రీశ్రీ. ఇది యోగ్యతా పత్రంలో చలం గారు రాసుకుంటూ వచ్చారు. అట్లా కవిత్వాన్ని పలవరించిన, కవిత్వాన్ని గురించినటువంటి ఆయన మాటలు ఏమన్నాడు, అసలు కవిత్వాన్ని గురించి చలం గారు ఎట్లా పలవరించారు అనుకుంటే, కవిత్వంలోనూ జీవితంలోనూ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ లేకపోవడం దేశభక్తి కన్నా హీనమైన పాపం. కవిత్వంలోనూ జీవితంలోనూ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ లేకపోవడం దేశభక్తి కన్నా హీనమైన పాపం. ఆత్మలోకంలో దివాలా అంటాడు ఆయన. అంతేకాదు, కవి అనేవాడు కవిత్వం ఎట్లా రాస్తారట అంటే, తనకి ప్రపంచానికి సామరస్యం కురిందాకా కవి చేసే అంతర్బహిర్ యుద్ధారావమే కవిత్వం అంటాడు చలం. అట్లా అంతర్బహిర్ యుద్ధారావాన్ని అనుభవిస్తూ కవులు కవిత్వం రాస్తూ ఉన్నారు. అట్లా యోగ్యతాపత్రానికి సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఇవాటికి చాలా సమున్నతమైన పేరు, ప్రఖ్యాతి, అసలు అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఉంది. కానీ యోగ్యతాపత్రంతో సమానమైన ముందు మాట చలం గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికి అనువాదం చేసినటువంటి పుస్తకానికి రాసిన ముందు మాటలు కూడా అంతే గొప్ప ముందు మాట అని నేను భావిస్తున్నాను. చలం గారు గీతాంజలిని అనువాదం చేశారు. అట్లా అనువాదం చేసి 1958లో, దాదాపు 58-59లో మొదటిసారిగా అది అచ్చివేశారు. ఆ తర్వాత మళ్ళీ 2వ ప్రచురణ, 3వ ప్రచురణ, అనేక ప్రచురణలకు నోచుకుంది. ఆ ఠాగూర్ గీతాంజలికి ఆయన అనంతర కాలంలో రాసినటువంటి ముందు మాటలో కవిత్వాన్ని గురించి ఒక చాలా ముఖ్యమైన అనేకమైన మంచి విషయాలు రాశారు. ఒకసారి నేను కొన్ని పాయింట్స్ మీతో పంచుకుని మళ్ళీ మన కార్యక్రమంలోకి వెళ్దాం. ఠాగూర్ గీతాంజలికి చలం గారు రాసిన ముందు మాట మొట్టమొదటి వాక్యం ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, గొప్ప ఆర్ట్ ముఖ్యం కవిత్వం వినోదం కాదు, అనుభవం. మానవుడి హృదయానికి విశాలత్వాన్నిచ్చి ఉన్నత పరివర్తన కలగజేయాలని ప్రయత్నిస్తుంది. గొప్ప ఆర్ట్ అనేది మానవుడి హృదయానికి విశాలత్వాన్నిచ్చి ఉన్నత పరివర్తన కలగజేయాలని ప్రయత్నిస్తుంది అంటారు చలం. అంతేకాదు, గొప్ప కవిత్వంలో ప్రధాన లక్షణం ఏమిటంటే, ఎవరు తాహతుని బట్టి వారికి ఏదో కొంత అనుభూతిని అందించగలగడం.
ఎవరి తాహతును బట్టి వారికి ఏదో కొంత అనుభూతిని అందించగలడం. కొంత స్పష్టంగా తెలుస్తుంది, కొంత అస్పష్టంగా తెలుస్తుంది. కొంత మనసును మించిన అనుభవంలోకి వెళ్ళి తెలిసినట్టు, అసలు తెలియకుండానో తెలుస్తుంది. గొప్ప కవిత్వంలో భాష, భావం, అర్థం, ధ్వని, మాటల మాధుర్యం, వీటిలో ఒక్క దాంట్లోనూ లోపం ఉండదు. ప్రత్యేకించి ప్రతిదీని అన్నీ కలిసి ఏకంగానూ గొప్ప సౌందర్యానుభూతిని కల్పిస్తాయి. తమకు ఆత్మ లేదనుకునే వాళ్ళకు కూడా ఇంకా ఏమంటారంటే తెలంగాణ ముందు మాటలో, గొప్ప కవిత్వ సృష్టి గాని, అనుభవం కాని మనసు వెనుక ఎంతో లోతున ఉండే సబ్లైమ్ ఆర్ సూపర్నల్ ప్లేన్ లో జరుగుతుంది. మనసుకు తెలియేది అతి స్వల్పం. నేను వాక్యం మళ్ళీ చదువుతాను. గొప్ప కవిత్వ సృష్టి గాని, అనుభవం గాని మనసు వెనక ఎంతో లోతున ఉండే సబ్లైమ్ ఆర్ సూపర్నల్ ప్లేన్ లో జరుగుతుంది. మనసుకు తెలిసేది స్వల్పం అంటారు చలం. అంతేనా? ఇంకా అన్నారు కవిత్వాన్ని గురించి. కవి చెప్పేది, ఇక్కడ పాఠకుని గురించి అంటాడు, కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలోకి ఉంటే ఆ కవిత్వం నీకు అనవసరం. కవిత్వం చదివిన తర్వాత కూడా నీ అనుభవానికి ఆ విషయం ఏమాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృధా. నీకు తోచనిది, కనపడనిది కవి చెప్పిన తరువాత నీ అనుభవంలోకి ఎంతో కొంత వచ్చేది, అదే నీకు సరిపడే కవిత అని కూడా చలం గారు గీతాంజలి ముందు రాసిన ముందు మాటలు చెప్పారు. ఇట్లా అద్భుతంగా కవిత్వానికి సంబంధించిన విషయాలు పంచుకున్న చలం గారు, ఆ చలం గారికి 126వ జయంతి వల్ల ఆయనకు ఒకసారి నివాళులు అర్పించుకుంటూ ఇవాళ కార్యక్రమంలోకి వెళ్దాం. ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనం మొట్టమొదటిసారిగా ఇవాళ ప్రపంచమంతా కూడా కరోనా, పోస్ట్ కరోనల్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ఈ లాక్డౌన్ ఎత్తివేత క్రమంలో దేశంలో ఏం జరుగుతున్నది, ఈ వలస కూలీలు ఎంత హింసకి, ఎంత బాధకి గురవుతున్నారు, ఈ మొత్తం క్రమంలో ఎవరి సేవలు ఎట్లా ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది ఇవాళ తెలుగు కవి కూడా అద్భుతంగా ప్రతిస్పందిస్తున్నారు. అట్లా అద్భుతంగా ప్రతిస్పందించే కవితల్లో నేను ఈ వారం చదివిన కొన్ని కవితల్లోంచి ఒక 3 కవితలు మీకు, నాకు నచ్చిన 3 కవితలు మీకు వినిపిస్తాను. మొట్టమొదటి కవిత మిత్రుడు సీతారాం రాశారు. మనకు తెలుసు రాజకీయ నాయకులు ఈ గత లాక్డౌన్ కాలంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు ఎంత పనిచేస్తున్నారని మనకు తెలుసు. కానీ ఆ మొత్తం క్రమంలో సీతక్క ఒక ఎమ్మెల్యే చేస్తున్నటువంటి సర్వీస్ గురించి ఓ కవిగా సీతారాం స్పందించి రాశారు. ఆ కవిత ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఎందుకు సీతక్క, ఎందుకే సీతక్క, ఇది కవితా శీర్షిక, సీతారాం రాసినటువంటి కవితా శీర్షిక. సర్కారు మాకు సగం జీతం ఇచ్చిందని నెత్తి నోరు బాదుకుంటున్నాం. మార్కెట్లో క్యాప్సికం దొరకలేదని తెగ బాధపడుతున్నాం. మా ప్రాణాలు కాపాడడానికి లాక్డౌన్ పెడితే పోలీసులు ఆపుతున్నారని తెగ గింజుకుంటున్నాం. ఇంట్లో పంకాలేసుకుని అమెజాన్ ప్రైమ్ లో తీరొక్క సినిమాలు చూస్తున్నాం. నువ్వు మాత్రం దేన్ని లెక్క చేయకుండా అట్లా నీ బిడ్డల కాడికి ఉరుకులు పరుగులు పెడుతున్నావు. ఎందుకు సీతక్క నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఎండ నీకు గొడుగైంది కదా, రాళ్ళు రప్పలే నీకు చెప్పులైనాయి కదా, కొండ కోన గట్టు పుట్ట నీకు రక్షక భటులైనాయి కదా. ఎందుకు సీతక్క నువ్వు ఇట్లా బుగులు పడుతున్నావు? ఎందుకే సీతక్క నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఎవరేడున్నారో జాడదీసి, ఎవరెక్కడ ఎంత గోసపడుతున్నారో ఇల్లు ఇట్లా పసిగట్టి అట్లా అక్కడికి చేరుతున్నావు. అడవి బిడ్డల్ని అక్కున చేర్చుకుంటున్నావు. వాగుల నీళ్లు తాగుతున్నావు, వంకలింబడి తిరుగుతున్నావు. మూటలు మోస్తున్నావు, బరువు భుజాలకెత్తుకుంటున్నావు. గుండెల్ల భారాన్ని జరదింపుకుంటున్నావు. ఎడ్ల బండిలో పోతున్నావు, ట్రాక్టర్లు ఎక్కుతున్నావు. కడుపులో అన్నం తీసి సాపిన చేతుల్లో కలిపి మరీ పెడుతున్నావు. నేను అయోధ్యలో రాముణ్ణి చూడలేదు గాని మా సీతక్కని చూస్తున్నా. దేవుడు అసంటోడు ఉంటే సీతక్క తిరిగనే ఉంటాడు.
దేవుడు అసంటోడుంటే సీతక్క తీరుగానే ఉంటాడు. నిన్ను చూస్తుంటే ఏ వనదేవతో మా మధ్య తిరుగుతున్నట్లుంది. నిన్ను చూస్తుంటే ఏ వనదేవతో మా మధ్య తిరుగుతున్నట్లుంది. నిన్ను వింటా అంటే దేవుణ్ణి వింటున్నట్టున్నది. నిన్ను వింటా అంటే దేవుణ్ణి వింటున్నట్టుంది. ఎందుకు సీతక్క నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఎందుకే సీతక్క మాకు సిగ్గు నేర్పుతున్నావు? ఎందుకే సీతక్క మాకు సిగ్గు నేర్పుతున్నావు? అద్భుతమైన కవిత, చాలా మనసుకు హత్తుకునేలాగా. నిజానికి ఒక ఎమ్మెల్యే తను చేస్తున్నటువంటి ఆ సర్వీస్ కి ప్రతిస్పందించిన సీతారాం చాలా మంచి కవిత రాశారు. థ్యాంక్ యూ సీతారాం, థ్యాంక్ యూ వెరీ మచ్. టోరీ ప్రేక్షకులకి మంచి కవిత వినిపించే అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సీతారాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత రెండవ కవిత కె శ్రీనివాస్ సూఫీ రాసింది. చిట్టి మొక్క చచ్చిపోయింది. శీర్షిక పేరు చిట్టి మొక్క చచ్చిపోయింది. తిండి గింజలకు తిప్పలవుతున్నది. తిండి గింజలకు తిప్పలవుతున్నది. పని దొరకని తావున ఇక మనకేం పని? ఎలాగూ వలస పక్షులమే కదా, ఎగిరిపోదాం, మరలిపోదాం మన చోటుకు. అయితే ఇప్పుడు కాళ్ళను ముక్కలుగా కత్తిరించుకుని రెక్కలుగా అతికించుకుందాం. అయితే ఇప్పుడు కాళ్ళను ముక్కలుగా అతికించుకుని రెక్కలుగా అతికించుకుందాం. నాకు ఇంకో 2 కాళ్ళుంటే నీ నడక నేనే నడుద్దును. నాకింకో 2 కాళ్ళుంటే నీ నడక నేనే నడుద్దును. బిడ్డా, మీ నాయన నెత్తిన మూటలు, నా భుజాల సంచులు, మన బతుకులెంత బరువూగుతున్నాయో చూస్తున్నావుగా. ఓ జరింత ఓపిక పట్టు. అదిగో మనూరు ఇంకో 4 అడుగులెయ్యి. అదిగో మనూరు ఇంకో 4 అడుగులెయ్యి. అమ్మా మనూరెప్పుడొస్తదే? పిల్ల ప్రశ్న. అమ్మా మనూరెప్పుడొస్తదే? పిల్ల ప్రశ్న. ఆ తల్లి ఇదే సమాధానం. ఆ భరోసా విన్నప్పుడల్లా చిన్న కళ్ళల్లో పెద్ద ఆశ. నడుస్తున్నదల్లా ఆ చిన్నది మునివేళ్లపై నిలబడి దూరంగానైనా ఊరు కనిపిస్తున్నదేమోనని నెక్కి చూడ్డం. ఏ బండో ఎత్తో ఎక్కి వెతకటం. అడుగుల వెంట పిల్ల పాదాలు సాగుతున్నాయి. ప్రశ్నల వెంట జవాబులు సాగుతున్నాయి. అడుగుల వెంట పిల్ల పాదాలు సాగుతున్నాయి. ప్రశ్నల వెంట జవాబులు సాగుతున్నాయి. మభ్యపుచ్చడం తప్ప తల్లికి మరేం దోవలేదు. మభ్యపుచ్చడం తప్ప తల్లికి మరేం దోవలేదు. అదిగో మనూరు అల్లదిగో, మనూరు అగ్గో, మనూరు అగ్గగ్గో మనూరు. విన్నప్పుడల్లా ఉస్సురు ప్రాణంలో ఉత్సాహం. రోజుల తర్వాత ఇక ఆ పాప ప్రశ్న ఆగిపోయింది. ఎండకు వాడి పాపం ఆ చెట్టి మొక్క చచ్చిపోయింది. దీని అరికాళ్ళ కింద అనేక ప్రశ్నలు. ఊరు బొమ్మతో ఆడుకోవాలన్న ఆశలు భవిష్యత్ పటం గీసేందుకు చిత్రకారుడొకడు కన్నీళ్ల కుంచే కదుపుతున్నాడు. ఊరు బొమ్మతో ఆడుకోవాలన్న ఆశలు భవిష్యత్ పటం గీసేందుకు చిత్రకారుడొకడు కన్నీళ్ల కుంచె కదుపుతున్నాడు. చిట్టి మొక్క చచ్చిపోయింది. కె శ్రీనివాస్ సూఫీ రాశారు. చాలా మంచి ఆర్ద్రమైన కవిత. నడుస్తూ వింటుంటే, ఆ వార్తలు చదువుతుంటే నిజంగా దుఃఖం వస్తున్న వాతావరణం కనిపిస్తుంది. చెన్నై నుంచి హైదరాబాద్ దాకా నడుచుకుంటూ వచ్చి, హైదరాబాద్ నుంచి నాగ్పూర్ దాకా నడుచుకుంటూ పోయేటువంటి ఒక వాతావరణాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఆ హైవేల పొంటి నడుస్తున్న ఆ నడిచే జనం ఎట్లా నడుస్తున్నారు, వాళ్ళ మనుషులు ఏం మోసుకుంటూ వెళ్తున్నారు. నిజంగా అసలు చాలా చాలా హృద్యమైనటువంటి, చాలా చాలా దీనమైన పరిస్థితిని హృద్యమైన కవితగా శ్రీనివాస్ సూఫీ రాశారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్నాం, తర్వాత ఇంకో కవితలోకి వెళ్దాం. వ్యక్తులు, సమస్య,
మరియు వ్యవస్థ. ఇవేవి మన జీవితానికి అవరోధం కాకూడదు. జీవితంలో ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకూడదు. మన ప్రగతి మరొకరికి మార్గనిర్దేశం కావాలి. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి, ఆలోచించి ముందడుగు వేయాలి. మనం ముందు తరాలకు మార్గదర్శకులం కావాలి. స్ఫూర్తి ప్రదాతలై మనస్సులోని మంచి భావాలను పంచే ప్రతి ఒక్కరి కోసం మదిలోని భావన కార్యక్రమం మీ పద్మ కుడుపుడితో. మదిలో భావన ప్రతి మంగళవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరార్థన కార్యక్రమానికి శ్రోతలకు తిరిగి స్వాగతం. ఇప్పుడు నేను మీకు వింటబోయే ఇంకొక కవిత ఈ వారం నేను చదివి నా దృష్టిలోకి వచ్చి నేను చదివి నాకు బాగా నచ్చిన కవితల్లోంచి కొన్ని కవితలు మీకు వినిపిస్తున్నాను. ఇప్పుడు మీకు వినిపించే ఈ వారం నేను చదివిన నాకు నచ్చిన కవితల్లో నా సమయానికి అనుకూలంగా 3వ కవిత మీకు వినిపిస్తున్నాను. అది మహమూద్ రాశారు. మీకే భయము లేదు శీర్షిక పేరు. మహమూద్ రాశారు. మీకే భయము లేదు, ఆ శవ శకలాలకు నోరు లేదు, ఆ నెత్తురు మాట్లాడదు, ఆ నెత్తుడి తరపు వాళ్లకు నోట్లో నాలుకలపై హక్కులు ముద్రించలేవు. వలస జీవనాధారమైన కార్మికుడికి మనిషి అని నిరూపించుకోవడానికి ఏ ఆధారపత్రం ఉండదు, వాడొక శ్రమ సాధనం అంతే. ఏ చిరునామా అతడి భారం మోయదు, మురికి వాడమూలల్లో చిలుము పట్టిన రేకుల మధ్య మురికితనానికి ఆనవాతడు. ఏ ప్రభుత్వానికి పట్టని విస్మృత జీవి అతడు. కలేబరాల మీద కఫన్లా ఇక ఎక్స్క్రేషియా ప్రకటించండి. ముసలి కన్నీటికి నకలులా కొన్ని ఓదార్పు మాటలను వినిపి మాట్లాడండి. మీకు ముఖ కవలికల్లో కాసింత నాటకీయ విషాదం ప్రకటించండి. మీరు చింతించడం ఫుల్ హెచ్డి తెర మీద ప్రపంచమంతా ఆవిష్కృతమవుతుంది. కలేబరాల చుట్టూ కెరటంలా హోరు పడుతున్న దుఃఖం కొట్టుకుపోతుంది. కెమెరాల్లో నిజం దహనమైపోతుంది. మాంసపు ముద్దలపై ముసురుకునే గీగల్లాంటి కెమెరాల్లో నిజం దహనమైపోతుంది. రేపీ పాటికి ఆ పట్టాలపై పడిన నెత్తుటిని, మాంసపు ముక్కలని మున్సిపల్ అధికారుల హుకుం జారీతో అదే జాతికి చెందిన కష్టజీవులు ఊడ్చి ఏ చుత్తకుప్పలోనూ పడేస్తారు. ఆ కళ్ళలో అయినా కొంత కన్నీరు ఊరితే చాలు, ఇంకే సంస్మరణలు వద్దు. ఒక పంచనామా అమాయకత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇంకో కమిటీ మానవ తప్పిదపు ప్రమాదం నేరం కాదని రుజువు చూపుతుంది. ఇంకో కమిటీ మానవ తప్పిదపు ప్రమాదం నేరం కాదని రుజువు చూపుతుంది. మీ క్రూరత్వంలో ఎంత గొప్ప అమాయకత్వం దాగి ఉందో మీడియా న్యాయబద్ధం చేస్తుంది. శాటిలైట్ హృదయం విశాలంగా తెరుచుకుని ప్రమాద బాధితులపై ప్రవీణుల చర్చ కన్నీటి వర్షం కురిపిస్తుంది. కొంత గోల ఆ తర్వాత ప్రశాంతత, కొంత గోల ఆ తర్వాత ప్రశాంతత. నిశ్శబ్దం పాడే ఎలిజీ నిశ్శబ్దానికి మాత్రమే వినిపిస్తుంది. నిశ్శబ్దం పాడే ఎలిజీ నిశ్శబ్దానికి మాత్రమే వినిపిస్తుంది. మళ్ళీ పరుగు ప్రారంభం యథావిధిగా అదే పట్టాలపై ఏసీ బోగి. రైలు యాత్రలో మినిస్టర్లు సంఘటనా స్థలంలో ఓ పూలగుచ్చం పెడతారు. దాని మీద ఎవరి పేరు ఉండదు. మనిషి నెత్తుడి రుచి మరిగిన వ్యవస్థల్లో, హత్యల పరంపరలో హతులకు శిక్ష చావైతే, మనిషి నెత్తుడి రుచి మరిగిన వ్యవస్థలో హత్యల పరంపరలో హతులకు శిక్ష చావైతే చంపిన వాడికి శిక్ష ఒక మిథ్య. మీరెప్పుడూ రాజులే. వలసల్లో చెల్లా చెదరైన వాళ్ళు తరతరాలుగా మీ బండ్లే. కష్టజీవికి తన ప్రాణ విలువ తెలిసి తన భుజం బలం మీద ఉదయిస్తున్నది. సూర్యుడని తెలుసుకుని సామూహిక చైతన్యపు వెన్నుల్లో తనను తాను చూసుకుని తన మీద తనకు నమ్మకం కలిగేంత వరకు మీకే భయం లేదు. సామూహిక చైతన్యపు వెన్నెల్లో తనను తాను చూసుకుని తన మీద తనకు నమ్మకం కలిగేంత వరకు మీకే భయమూ లేదు.
మీకే భయము లేదు. చాలా మంచి కవిత రాశారండి మహమూద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైలు పట్టాల మీద యాక్సిడెంట్లు చనిపోయిన ఆ సంఘటన నేపథ్యంలో తీసుకుని ఈ కరోనా నేపథ్యంలో వచ్చిన ఈ కవిత మీకు వినిపించాను. ఈ వారం నేను చదివిన కవితల్లో 3 కవితలు మీకు వినిపించాను. ఇప్పుడు కవి సమయం కార్యక్రమంలో, అక్షరాలతర కార్యక్రమంలో, కవి సమయం కార్యక్రమంలో సుప్రసిద్ధ కవి ఉద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారి కవితల్ని మనం వినబోతున్నాం. ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు విరివిగా విస్తృతంగా రాస్తున్న కవుల్లో ఒకరు. ఏషియన్ న్యూస్ సర్వీస్ లో కూడా తను పనిచేస్తాను సాహిత్యానికి సంబంధించిన విషయాన్ని చూస్తూ ఉన్నారు. ఉద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు ధారాళంగా రాస్తున్న కవితల నుంచి ఇవాళ మనం కొన్ని ఆయన నోటానే ఆయనే మనకి కొన్ని కవితలు మనకు వినిపిస్తారు. ఆయన కవితలు వింటూ ఆ కవితల్ని అనుభూతిస్తూ మనం ముందుకు సాగుదాం. మొట్టమొదట ప్రవీణ్ కుమార్ గారు మీ కవిత అండి. శీర్షిక కన్నీటి సంతకం. అక్కడి పూలు దుఃఖాన్ని విని విని దుఃఖాన్నే పరిమళిస్తున్నవి. అక్కడి పూలు దుఃఖాన్ని విని విని దుఃఖాన్నే పరిమళిస్తున్నవి. నైట్ క్వీన్ చెట్లు రక్తమూత్ర పరీక్షల వాసనలను వెదజల్లుతున్నవి. అక్కడి కిటికీలోంచి చంద్రుడు వెన్నెలను భల్లున వాంతి చేసుకుంటున్నాడు. రోగి ఇన్ అవుట్ గేట్ల మధ్య తిరిగి తిరిగి ఎగ్జిట్కై వెంపర్లాడుతున్నాడు. రోగి ఇన్ అవుట్ గేట్ల మధ్య తిరిగి తిరిగి ఎగ్జిట్కై వెంపర్లాడుతున్నాడు. అతని సంబంధీకుల చేతుల నిండా మందు బిల్లలో, ఆసుపత్రి బిల్లులో, అతని సంబంధీకుల చేతుల నిండా మందు బిల్లలో, ఆసుపత్రి బిల్లులో, క్యాష్లెస్లో సైతం బిల్లింగ్ సెక్షన్ బిల్ మోగిస్తూనే ఉంది. సందర్శకులు వచ్చిన వారు వచ్చినట్టే గాజు కళ్ళైపోతున్నారు. సందర్శకులు వచ్చిన వారు వచ్చినట్టే గాజు కళ్ళైపోతున్నారు. నిద్ర పట్టని సలపరింతల రాత్రుల్లో ఉపశమనానికి తప్పించి తప్పించి రోగి సతమతమవుతున్నాడు. నిద్ర పట్టని సలపరింతల రాత్రుల్లో ఉపశమనానికి తప్పించి తప్పించి రోగి సతమతమవుతున్నాడు. శరీరం నిండా సూదులు గుచ్చి గుచ్చి ప్రాణం నిలవడమో నిలవలేకపోవడమో. ఆశ నిరాశల భారమితి ఆసుపత్రి వాతావరణాన్ని కొలుస్తుంది. శరీరం నిండా సూదులు గుచ్చి గుచ్చి ప్రాణం నిలవడమో నిలవలేకపోవడమో. ఆశ నిరాశల భారమితి ఆసుపత్రి వాతావరణాన్ని కొలుస్తుంది. బంధాలు మల్లెతీగల్లా పెనవేసుకుంటుంటే డిశ్చార్జ్కే దారులు వెతికి వెతికి వెక్కిరిస్తున్న ఆసుపత్రి తలుపుల ముందు కన్నీటి సంతకమైపోతున్నారు. తెలుగువారి ఆత్మీయ వారధి. ప్రముఖ రచయిత దర్శకులు డొక్కా ఫణి గారితో అనగా అనగా అమెరికా తూర్పు కాలమాన ప్రకారం ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. శీర్షిక గాయాలను తడుపుకుంటూ. ఆఖరి కరచాలనం అది ఇష్టం లేనిదే. రిక్త హస్తాలతో మాటలు వెనుతిరిగిపోయి సమయం శూన్యాన్ని మోస్తున్నప్పుడు కన్నీటిలో కరిగిన చూపుల మీది ఆఖరి కరచాలనం ఇష్టం లేనిదే. విత్తనం నుండి వృక్షంగా ఎదిగిన క్రమంలో ఊడలు ఉరి కొయ్యలై భంగపడిన స్వప్నాల మీదుగా ఆశలు నిర్జీవమైనప్పుడు ఆఖరి కరచాలనం ఇష్టం లేనిదే. ఊడలు ఉరి కొయ్యలై భంగపడిన స్వప్నాల మీదుగా ఆశలు నిర్జీవమైనప్పుడు ఆఖరి కరచాలనం ఇష్టం లేనిదే. కొత్త స్నేహాలు, సరికొత్త ఆలోచనలు సంతోషాల పందిరి కిందికి దూరినప్పుడు, కొత్త స్నేహాలు, సరికొత్త ఆలోచనలు సంతోషాల పందిరి కిందికి దూరినప్పుడు మా నాలుక నాగుపామై బుసలు కొడుతుంది. గాలి మాటలను, నీటి మీది రాతలను నీవు శిలాక్షరాలని భ్రమపడితే, గాలి మాటలను, నీటి మీది రాతలను నీవు శిలాక్షరాలని భ్రమపడితే అంచనాలు ఆవిరై వెక్కిరిస్తున్నాయి. నమ్మకమైన అనుబంధాన్ని కాలదన్నటం నిన్నటి ముగ్గును తొడిపివేసినంత సులభం కాదు. నమ్మకమైన అనుబంధాన్ని కాలదన్నటం నిన్నటి ముగ్గును తొడిపివేసినంత సులభం కాదు. మొగ్గలు పువ్వులవుతున్న వేళ విరిగిన తోటలో వెన్నెల దుఃఖిస్తుంది. మొగ్గలు పువ్వులవుతున్న వేళ విరిగిన తోటలో వెన్నెల దుఃఖిస్తుంది. సమూహంలోని వాద్య పరికరం
సమూహంలోని సంగీత వాద్య పరికరం అపశృతిలో మనుషుల మధ్య మాయపొర తొలగిపోతూ ఆఖరి కరచాలనం వెంటాడుతుంది. తెలుగువారి ఆత్మీయ వారధి. గీతం సంగీతం ప్రతి సోమవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. శీర్షిక మౌఢ్యం. ఈ సమయాన్ని నీవు దురదృష్టపు రోజులుగా రోధిస్తున్నావు, అదృష్టపు అంకెలకై వెంపర్లాడుతున్నావు. ఈ సమయాన్ని నీవు దురదృష్టపు రోజులుగా రోధిస్తున్నావు, అదృష్టపు అంకెలకై వెంపర్లాడుతున్నావు. ప్రార్థనా మందిరాల్లో, జాతక చక్రాల్లో కర్మవాక్యమై కదిలిపోతున్నావు. ప్రార్థనా మందిరాల్లో, జాతక చక్రాల్లో కర్మవాక్యమై కదిలిపోతున్నావు. 4 గోడల నడుమ నీ నీడని చూసి నీవే బెదిరిపోతున్నావు. కాలం పెట్టిన పరీక్షకు చెదిరిపోతున్నావు. ఎంత దాచినా మన జీవితం ఇంటి మీద అరిచే కాకి లాంటిదే. ఎంత దాచినా మన జీవితం ఇంటి మీద అరిచే కాకి లాంటిదే. రహస్యంగా దాచుకున్న బహిరంగ ముచ్చటే, రహస్యంగా దాచుకున్న బహిరంగ ముచ్చటే. ఎండిన చెట్టు మీదికి ఎగురొచ్చి ఏ పక్షి వాలదు, ఎండిన చెట్టు మీదికి ఎగురొచ్చి ఏ పక్షి వాలదు. తడి దాడలేని మట్టి దిబ్బను ఏ నెమలి తాకదు. జీవితం రంగురంగుల ముగ్గు కాదు, ఇంద్రధనస్సు అంతకన్నా కాదు. జీవితం రంగురంగుల ముగ్గు కాదు, ఇంద్రధనస్సు అంతకన్నా కాదు. ఉదయించే సూర్యుని ఏకవర్ణమే జీవితం. దాన్ని నవ్వులతో పూజించుకుంటావో, దుఃఖం దుప్పటి కప్పుకుంటావో, కళ్ళే కాదు కన్నీళ్లు కూడా విలువైనవే. కళ్ళే కాదు కన్నీళ్లు కూడా విలువైనయే. తెలుగువారి ఆత్మీయ వారధి. ఉదయించే సూర్యుడి ఏకవర్ణమే జీవితం. కళ్ళే కాదు కన్నీళ్లు ముఖ్యమే. చాలా భావస్ఫూర్తికమైన కవితలండి ప్రవీణ్ కుమార్ గారు. ఇందాక మీరు చదివిన 3 కవితల నుంచి మాకు వినిపించిన, మా శ్రోతలకు వినిపించిన 3 కవితల్లో కూడా ఒక హృదయమైన భావము, ఒక ఎమోషనల్ టచ్తో ఉన్నటువంటి కవితలు మాకు వినిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. చాలా మంచి కవితలు వినిపిస్తున్నారు. మంచి కవితలు మా ప్రేక్షకులు మేము వినిపించే అవకాశాన్ని మాకు కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మరో కవిత విందామండి. వెన్నెల్లో గోదారి. అమెరికా తూర్పు కాలమాన ప్రకారం ప్రతి బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. కబుర్లతో కాసేపు. అమెరికా తూర్పు కాలమాన ప్రకారం ప్రతి బుధవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. శీర్షిక ఎడబాటు. సమయం దుఃఖపూరితమై ఉంది. సంధ్య వేళ నీవు సంధించిన ప్రశ్నలకు నిన్ను నేను వెతుకుతున్నాను. సమయం దుఃఖపూరితమై ఉంది. సంధ్య వేళ నీవు సంధించిన ప్రశ్నలకు నిన్ను నేను వెతుకుతున్నాను. రాత్రి పుప్పొడిని చల్లుతున్న పూల నీడల్లో చంద్రుడు ముక్కలవుతున్నాడు. రాత్రి పుప్పొడిని చల్లుతున్న పూల నీడల్లో చంద్రుడు ముక్కలవుతున్నాడు. నీకు నాకు మధ్య పెరిగిన దూరం సమయాన్ని మూటగట్టింది. వేకోజామున శీతగాలుల కౌగిట్లో మనసు ముక్కలై దుఃఖదారుల్లో ఎండిపోయింది. నేను నీ జీవితపు నది ఒడ్డున తచ్చాడుతుంటే నా కనురెప్పలను నీవు దొంగిలించావు. నేను నీ జీవితపు నది ఒడ్డున తచ్చాడుతుంటే నా కనురెప్పలను నీవు దొంగిలించావు. నేనిక కలసీతం కనలేని నిస్సహాయుణ్ణి. మనిషంటే ఒక్క ప్రాణమేనా? అనుభూతులు, ఆశ్చర్యాలు, విందులు, జలపాతాల హోరులు మన దేహంలోకి వంపుకోనవసరం లేదా? హృదయం తోట ముందు వెన్నెల నిరీక్షిస్తుంది. హృదయపు తోట ముందు వెన్నెల నిరీక్షిస్తుంది. చేసిన సాయం మరిచిన వారు మన అడుగులను నియంత్రిస్తున్నారు. ప్రాణం పచ్చి ఇటుక, యవ్వనం కరుగుతున్న మైనపు ముద్ద. ప్రాణం పచ్చి ఇటుక, యవ్వనం కరుగుతున్న మైనపు ముద్ద. తెలుగువారి ఆత్మీయ వారధి. ప్రవీణ్ గారు, చంద్రుడు ముక్కలవుతున్నాడు.
దేవులాట. ఒక రోజు కోసం నిరీక్షిస్తున్నాను. దుఃఖించి దుఃఖించి అలసిపోయిన తర్వాత జాము నిద్ర కోసం నిరీక్షిస్తున్నాను. ఒక రోజు కోసం నిరీక్షిస్తున్నాను. దుఃఖించి దుఃఖించి అలసిపోయిన తర్వాత జాము నిద్ర కోసం నిరీక్షిస్తున్నాను. అమ్మ తొడలపై కూర్చొని సవారు కచ్చరములో ఒక ఊరు నుండి మరో ఊరు దాటుతుంటే నాలో వెలిసిన సంతోష చంద్రబింబం అమ్మ దుఃఖ సవంతుల్లో అమావాస్యగా మారిపోయింది. అమ్మ తొడలపై కూర్చొని సవారు కచ్చరములో ఒక ఊరు నుండి మరో ఊరు దాటుతుంటే నాలో వెలిసిన సంతోషపు చంద్రబింబం అమ్మ దుఃఖ స్రవంతుల్లో అమావాస్యగా మారిపోయింది. అమ్మ చేతుల్లోంచి పసుపు కుంకుమలు జారిపోయాక ఇంటి ముందరి చెట్లు పిచ్చి పువ్వులు పూసి నిస్సహాయంగా ఒరిగిపోయినవి. అమ్మ ఆవేదనను నా దోసిట్లోకి ఉంపుకుంటుంటే సముద్రం నా గుండెల్లో ఒదిగిపోయింది. చిన్నప్పటి రేడియో సంగీతం నా మనసును బలిపెడుతూనే ఉంది. వెన్నెల్లో శవాన్ని మోసిన జ్ఞాపకం నన్ను వెంటాడుతూనే ఉంది. శ్మశాన దర్శనం నిత్య సందర్భ వాక్యమయ్యింది. చిన్నప్పటి రేడియో సంగీతం నా మనసును వెలిపెడుతూనే ఉంది. వెన్నెల్లో శవాన్ని మోసిన జ్ఞాపకం నన్ను వెంటాడుతూనే ఉంది. శ్మశాన దర్శనం నిత్య సందర్భ వాక్యమయ్యింది. ఒక వేకువ కోసం స్వప్నించి స్వప్నించి విసిగిపోయాను. విజయం కోసం తప్పించి తప్పించి అలసిపోయాను. ఇప్పుడు దుఃఖం జాడలేని నేల కోసం దేవులాడుతున్నాను. ఇప్పుడు దుఃఖం జాడలేని నేల కోసం దేవులాడుతున్నాను. మరణం లేని రోజు కోసం నిరీక్షిస్తున్నాను. మరణం లేని రోజు కోసం నిరీక్షిస్తున్నాను. 4 ఏళ్ల నుండి 6 ఏళ్ల పిల్లలను బాలబడిలో చేర్పించండి. తెలుగు భాష నేర్పించండి. అమెరికాలో ఎక్కడైనా సంవత్సరంలో ఎప్పుడైనా. వివరాలకు manabadi.siliconandhra.org లేదా 1844-626-2234 ని సంప్రదించండి. తెలుగువారి ఆత్మీయ వారధి. వద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు ఒకరోజు నిద్ర కోసం నిరీక్షిస్తున్నాను అని ప్రారంభం చేసి దుఃఖం జాడలేని భూమి కోసం చూస్తున్నామన్నారు. నిజంగా దుఃఖం జాడలేని భూమి కోసం, దుఃఖం లేని ఒక జీవితం కోసం అందరూ వెతుకుతూనే ఉంటారు, ఆర్తితో చూస్తూనే ఉంటారు. నిజంగా ఒక కవిగా ఒక జీవితంలో ఎన్ని ఆశలు, ఎంత ఎంత వేదనతో నిద్ర కోసం నుంచి మొదలు పెడితే ఒక మనిషి కోసం, ఒక దుఃఖం లేని ఒక సంతోషకరమైన జీవితం కోసం ఎదురు చూస్తుంటారో, తన కవిత్వంలో దుఃఖాన్ని ఎంతగా పల్లవరిస్తున్నారో మనం గమనించవచ్చు. అట్లా ప్రవీణ్ కుమార్ గారి కవిత్వంలో కూడా మనం ఆ పరిస్థితిని మనం చూసాం. నిజంగా అద్భుతమైనటువంటి వ్యక్తీకరణతో తను ముందుకు సాగుతున్నారు. ప్రవీణ్ కుమార్ గారు, మీ మరో కవిత వినిపించండి సార్. శీర్షిక వివర్ణం. శీతగాలులు తను మీదుగా మనసును కోస్తున్నవి. పూల చెట్ల వాసనలు పొరలి పొరలి దుఃఖిస్తున్నవి. శీతగాలులు తను మీదుగా మనసును కోస్తున్నవి. పూల చెట్ల వాసనలు పొరలి పొరలి దుఃఖిస్తున్నవి. తూర్పు గాలుల మీదుగా చీకటి మసక మసకగా కమ్ముకుంటున్నది. దిక్కులు 10 ఉన్నప్పటికీ చెప్పుకునే దిక్కే లేదు. తూర్పు గాలుల మీదుగా చీకటి మసక మసకగా కమ్ముకుంటున్నది. దిక్కులు 10 ఉన్నప్పటికీ చెప్పుకునే దిక్కే లేదు. వెలుగుల మీదుగా కాగడాలు వెలుగుతున్నవి. కొంగలు సందడి చేసిన చెట్టును కొట్టేసిన జ్ఞాపకం చీమల పుట్టలా వెంటాడుతూనే ఉంది. తొక్కుడు బిళ్ళ ఆటల్లోని ఆమె నాజూకుతనం ఎండిన బావిలా ఎగతాళి చేస్తుంది. తొక్కుడు బిళ్ళ ఆటల్లోని ఆమె నాజూకుతనం ఎండిన బావిలా ఎగతాళి చేస్తుంది. బతుకు తెరువు కోసం గడప దాటిన పాపానికి ఆమె కాళ్లను చేతులను తగిలి తడిమి వాడు ఛాతి విరుచుకుంటున్నప్పుడు వీధి కుక్కలు సైతం తల వంచుకొని పోతున్నవి. చూపులకు అంగాలు మొలిచి చేతులు చీరలు గుంజినప్పుడు శ్వాసకు శ్వాసకు మధ్య ప్రాణం ఎండిన కన్నీరవుతుంది. చూపులకు అంగాలు మొలిచి చేతులు చీరలు గుంజినప్పుడు శ్వాసకు శ్వాసకు మధ్య ప్రాణం ఎండిన కన్నీరవుతుంది. తమ తాపానికి తల్లితనాన్ని గొంగలి పురుగులా కబలించినప్పుడు పువ్వులు రంగులు దులిపేసుకొని ప్రకృతి వివరణమవుతుంది. తమ తాపానికి తల్లితనాన్ని గొంగలి పురుగులా కబలించినప్పుడు పువ్వులు రంగులు దులిపేసుకొని ప్రకృతి వివరణమవుతుంది. అధికారం నిప్పుల మీద నీళ్లు చల్లి చేతులు తుడుచుకుంటున్నది.
అధికారం నిప్పుల మీద నీళ్లు చల్లి చేతులు తుడుచుకుంటున్నది. గరుడ బజార్, గరుడ వేగ వారి కొత్త ప్రోడక్ట్. శుభకార్యాలకు కానుకలు పంపాలన్నా, శుభకార్యాలకు విచ్చేసిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్స్ పంపాలన్నా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. దానికోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గరే కూర్చొని జస్ట్ ఒక చిన్న మౌస్ క్లిక్ తో వాటిని మనం పంపించేయవచ్చు. ఇలాంటి మంచి అవకాశాన్ని మనకు అందిస్తుంది మన గరుడ బజార్. అంతేకాదు, ఆంధ్ర పిండి వంటలు, ఆవకాయ పచ్చళ్లు, స్వీట్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, పూజా మందిరాలకు సంబంధించిన పరికరాలు, ఇలా ఒక్కటేమిటి అన్ని ఒక్క మౌస్ క్లిక్ తో మనకు లభ్యమవుతున్నాయి. ఇక్కడ దొరికే వస్తువులన్నీ క్వాలిటీ పరంగా పూర్తిగా తనిఖీ చేయబడినవి. కేవలం 5 రోజుల్లోనే డెలివరీ మరియు డెలివరీ ఛార్జీలు పూర్తిగా ఉచితం. www.garudabazar.com ని సందర్శించండి. మీకు కావలసిన వస్తువులు వెంటనే ఆర్డర్ చేయండి. గరుడ బజార్. తెలుగువారి ఆత్మీయ వారధి. అధికారం నిప్పుల మీద నీళ్లు చల్లి చేతులు దులుపుకుంటున్నది అంటున్నారు బుద్ధిరాజ్ ప్రవీణ్ కుమార్ గారు తన కవితలో, ఇందాక కవితలో. అవును, ఎప్పుడైనా కూడా అధికారం చేతులు దులుపుకోవడానికే ప్రయత్నిస్తుంది, తాము చేసినట్టు కనిపించడానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇవాళ కరోనా నేపథ్యంలో మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి ఆధిపత్య ధోరణులన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రవర్తనలు ఎట్లా బిహేవ్ చేయబడుతున్నాయి అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి బడుగు వర్గాలు అణచివేతకు గురై దుఃఖంతో ఉన్నటువంటి సామాజిక వర్గాల గురించి ఆ ప్రస్తావన, ఆ సామాజిక వర్గాల గురించినటువంటి ఆ వేదనను పట్టించుకునే అధికార యంత్రాంగం రావాలని, అధికారం రావాలని, అట్లాగే ఈ ప్రభుత్వాలు రావాలని కూడా అందరం కోరుకుంటాం. ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం రావాలని, ఆ సంక్షేమ ప్రభుత్వం మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా నిస్వార్థంగా సాగాలని కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో కవులు ప్రథమంగా ఉంటారు. అట్లా ప్రవీణ్ కుమార్ గారు బాగా చెప్పారు. అధికారం నిప్పుల మీద నీళ్లు చల్లి చేతులు తిప్పుకుంటున్నది. అది నిజమండి, తప్పకుండా దాన్ని మనం అందరూ అంగీకరించాల్సిందే. తర్వాత ప్రవీణ్ గారి మరో కవిత. శీర్షిక సముచ్ఛేదం. భూమి పుట్టినప్పుడే ప్రేమ పుట్టింది, కత్తి మొనల మీదుగా నాగరికత నడిచి వచ్చింది. భూమి పుట్టినప్పుడే ప్రేమ పుట్టింది, కత్తి మొనల మీదుగా నాగరికత నడిచి వచ్చింది. నీటి జాడలేని బంజర్ల మీదుగా, వానను ఒడిసిపట్టిన పంటల మీదుగా, మనుషుల మీదుగా, మనసుల మీదుగా నడక నేర్చిన వాడి మడత పేచి. నీటి జాడలేని బంజర్ల మీదుగా, వానను ఒడిసిపట్టిన పంటల మీదుగా, మనుషుల మీదుగా, మనసుల మీదుగా నడక నేర్చిన వాడి మడత పేచి. పక్షుల రెక్కల మీద, పశువుల భుజాల మీద, ఊరి హృదయం మీద మతాలను ప్రతిష్ఠించాము. పిల్లల పాదాల కింద, మనుషుల మతుల నిండా కులాల పసరు పూశాము. పక్షుల రెక్కల మీద, పశువుల భుజాల మీద, ఊరి ఉదయం మీద మతాలను ప్రతిష్ఠించాము. పిల్లల పాదాల కింద, మనుషుల మతుల నిండా కులాల పసరు పూశాము. సామూహిక దుఃఖాలను, సామూహిక సంతోషాలను, ఆదిమానవుడు పురుడిపోసిన సంగీత రసాస్వాదనను ఎన్నిన చెరువు కింద శవంలా పాతిపెట్టాము. సమూహంలో మునిగిపోతూ, రణగుణధ్వనుల్లో శబ్దమవుతూ, మానవ సంబంధాలకు వ్యాపారపు రంగుపూసి, సంబరపు వేళలకు సమాధి కట్టి దుఃఖపు వాక్యంలో చేరగిలపడ్డాము. సమూహంలో మునిగిపోతూ, రణగుణధ్వనుల్లో శబ్దమవుతూ, మానవ సంబంధాలకు వ్యాపారపు రంగుపూసి, సంబరపు వేలకు సమాధి కట్టి దుఃఖపు వాక్యంలో చేరగిలపడ్డాము. మనిషి చూపు పరుచుకున్నంత మేర జాలి నదుల జాడ లేనంత వరకు పువ్వుల గుసగుసలు చీకట్లో చీకట్లై సాంప్రదాయపు వాకిట్లో శవాలవుతున్నవి. మనిషి చూపు పరుచుకున్నంత మేర జాలి నదుల జాడ లేనంత వరకు పువ్వుల గుసగుసలు చీకట్లో చీకట్లై సాంప్రదాయపు వాకిట్లో శవాలవుతున్నవి. ఆటిజం ఒకటే రుగ్మత కాదు, ఇదో చట్టం. దీనిలో ఎన్నో ఛాయలు, మరెన్నో స్థాయిలు, మరెన్నో భేదాలు. అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు, అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు, కానీ
కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం, ఈ చట్టాన్ని దాటడం మరి అంత అసంభవం కాకపోవచ్చు. అందుకే ఆటిజంపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆత్మీయ వారధి టోరీ ఆర్జే స్వాతి గారితో ఆటిజం అవేర్నెస్ షో. అమెరికా తూర్పు కాలమాన ప్రకారం ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు, అమెరికా పసిఫిక్ కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు, భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. ప్రవీణ్ గారు బాగా చెప్పారు. భూమి పుట్టినప్పుడే ప్రేమ పుట్టింది అన్నారు. అవును, భూమి పుట్టినప్పుడే ప్రేమ పుట్టింది, మనిషి పుట్టినప్పుడే ప్రేమ పుట్టింది, మనిషి బతికినంత కాలం ప్రేమ బతికే ఉంటుంది. ఎట్లా మొదలైందో ప్రేమ హృదయం నుంచి హృదయం దాకా, దానికి పైనమే తెలుసు, తిరుగు ప్రయాణం తెలీదు. 2 హృదయాల నడుమ ధ్వని ప్రతిధ్వనులే ప్రేమకు దాఖలా, ఒకటి పిలిస్తే మరొకటి పలుకుతుంది. అట్లా ప్రేమకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలున్నాయి, చాలా అద్భుతమైనటువంటి విషయాలున్నాయి. ఎందుకంటే ప్రేమ లేకుండా మనిషిని మనం ఊహించలేము. ప్రేమ లేకుండా మనం మనిషిని మనిషిగా కూడా గుర్తించాల్సిన అవసరం లేదని కూడా నేను అనుకుంటాను. మా మనిషి కవి చెప్పారండి, ప్రేమకు సంబంధించి, జీవితానికి సంబంధించి, ఆ జీవితానికి ప్రేమకు మధ్య ఉన్నటువంటి ఎంత గొప్ప లింక్ ఉందో ఆ లింక్ ని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనిషి జీవితంలో చీకటి దుఃఖం ఒకటే, దుఃఖం చీకటి రెండూ ఒకటే. దుఃఖంలో చీకటి కమ్ముకొస్తుంది, చీకటిలో దుఃఖం పోతుంది. ప్రేమ నిజంగా ప్రేమతో మాట్లాడుకున్నప్పుడు ప్రేమ హృదయం నుండి జనిస్తుంది, లోకం నిండా విస్తరిస్తుంది. వెరివాడవై వెతుకుతావెందుకు దారి తప్పిన బాటసారిలా అని కూడా రాసుకున్నాం. ఇట్లా ప్రేమకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు మనిషి అద్భుతంగా ప్రతిస్పందిస్తాడు, మనిషి అద్భుతంగా ఉత్తేజితుడవుతాడు. అదే రకంగా ఉద్దిరాజ్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మంచి కవితను వినిపించారు. థ్యాంక్ యూ అండి. తర్వాత కవితలోకి వెళ్దాం. ప్రవీణ్ గారు ఇంకో కవిత. శీర్షిక నీటి పువ్వు. నది అంటే నడుస్తున్న సంపద, నీటిని మూటగట్టి పొలాల్లో విప్పితే అది సీతాకోక చిలుకల గుంపవుతుంది. నది అంటే నడుస్తున్న సంపద, నీటిని మూటగట్టి పొలాల్లో విప్పితే అది సీతాకోక చిలుకల గుంపవుతుంది. నది అంటే నడుస్తున్న చరిత్ర, ఆ చరిత్రను రైతుల దోసిట్లోకి వంపితే నీలంతా రంగుల పువ్వులై తేనె మరకల సంతకమవుతుంది. నది అంటే నడుస్తున్న చరిత్ర, ఆ చరిత్రను రైతుల దోసిట్లోకి వంపితే నీలంతా రంగుల పువ్వులై తేనె మరకల సంతకమవుతుంది. నది అంటే సాంస్కృతిక కళారూపం. నది పారుతున్న శబ్దం సంస్కారంలో మింగిలవుతే అది మన నాగలి మీద భరోసా భావమవుతుంది. నది ఒకప్పుడు మనకు ఎండమావి, ఇప్పుడు ఇంటి ముంగిట పాల పొదుగు. నది ఒకప్పుడు చుట్టపు చూపు, ఇవాళ ఒట్టిపోయిన చెరువుల్లో జలసిరులు కురిపించే ప్రజల కళ్ళ నీటి పువ్వు. నది ఒకప్పుడు చుట్టపు చూపు, ఇవాళ ఒట్టిపోయిన చెరువుల్లో జలసిరులు కురిపించే ప్రజల కళ్ళ నీటి పువ్వు. మన గోలెముల ఎగురుతున్న చేపల గుంపు, మనల్ని కమ్ముకుంటున్న వెన్నెల గాలి, ఇప్పుడు నన్ను ఆలింగనం చేసుకుంటున్న ప్రేమ జల, నా మట్టిలో మళ్లీ ఉట్టి నింపిన నిత్య యవ్వన ధార. తెలుగువారి ఆత్మీయ వారధి. నది అంటే ఒక ప్రవాహం, నది అంటే ఒక ఆలంబన, నది అంటే ఒక ప్రగతిశీలం, నది అంటే ఒక ప్రాణము, ఒక ఊపిరి. నదికి మనిషికి ఉన్నటువంటి ఆ లంకే ఏదైతే ఉందో మనిషి జీవన గమనానికి, నదీ ప్రవాహ గమనానికి ఒక అద్భుతమైనటువంటి పోలిక ఉంది, ఒక అద్భుతమైన సారూప్యం ఉంది, ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని ఉత్తేజితంగా నదిని మనం తీసుకుంటాం. అట్లాగే ఉద్దిరాజ్ ప్రవీణ్ కుమార్ గారు కూడా నదిని తన ప్రతీకగా తీసుకొని ఇంతవరకు ఎండిపోతున్న నది ఇవాళ పచ్చగా నిండుగా పారుతున్నదని ఒక భావాన్ని వ్యక్తం చేశారు. తన ఇంటి ముందుకు వస్తున్నదని చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిజమే, నీటిని చూసినప్పుడు, ప్రవాహాన్ని చూసినప్పుడు ఎవరైనా ఉత్తేజితులు కాక తప్పది.
అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందక తప్పది. అట్లా ప్రవీణ్ కుమార్ గారు కూడా ఇవాళ నది ప్రవహిస్తున్న విషయాన్ని చూసి, నది ముందుకు వచ్చిన విషయాన్ని, నదిలో నిండా నీళ్లు కనబడిన విషయాన్ని, తన ఊళ్ళో చెరువులో నిన్న విషయాన్ని గమనిస్తూ మంచి కవిత చెప్పారు. థ్యాంక్ యూ అండి ప్రవీణ్ కుమార్ గారు. ఇప్పుడు మరో కవిత అండి. శీర్షిక తడి ఆరని స్పర్శ. నీ గదిని పరుచుకున్న దీపపు ముదురు వెలుతురులో, స్వప్నాలు చిట్లిన నిశ్శబ్ద సంవేదనలో, తెగిపోతున్న నీ ఆలోచనల తీగల్లోంచి కారుతున్న అశ్రునయనాలను నా దోసిట్లో నింపుకున్నాను. నీ గదిని పరుచుకున్న దీపపు ముదురు వెలుతురులో, స్వప్నాలు చిట్లిన నిశ్శబ్ద సంవేదనలో, తెగిపోతున్న నీ ఆలోచనల తీగల్లోంచి కారుతున్న అశ్రునయనాలను నా దోసిట్లో నింపుకున్నాను. దుఃఖపు దొంతరలోంచి తన్లాడుతూ రందిలో నీవు చివికిపోతుంటే, నీ చెక్కిళ్ల మీదుగా నేను ఓదార్పునై, కాలం కౌగిలింతల్లో నీ కంటిరెప్పనై, నీ జ్ఞాపకాల్లో చిగురునయ్యాను. చలికాలపు మంచు తెరల మధ్య అనుమానపు మబ్బులు మరలిపోయాక, వేకువనే వేగిరపడుతూ మన శ్వాసలు మెలివేసుకున్నాక, విశోదయాన సన్నని గాలి తెమ్మరలకు దొర్లిపోతున్న పువ్వులను తడుముకున్నాము. చలికాలపు మంచు తెరల మధ్య అనుమానపు మబ్బులు మరలిపోయాక, వేకువనే వేగిరపడుతూ మన శ్వాసలు మెలివేసుకున్నాక, విశోదయాన సన్నని గాలి తెమ్మరలకు దొర్లిపోతున్న పువ్వులను తడుముకున్నాము. వెన్ని మబ్బుల కింద మల్లె చెండుల కోసం యవ్వనంలో దూరి పరుగు పెట్టాము. సాయంకాలం సన్నని ముసురు కింద విరిసిన సన్న జాజువి నువ్వు. నవ్వుల లోకంలో పువ్వుల కోసం పరితపించిన పున్నమి చెట్టువు నువ్వు. నవ్వుల లోకంలో పువ్వుల కోసం పరితపించిన పున్నమి చెట్టువు నువ్వు. రంగుల దాగుడు మూతల్లో ఒడిసి పట్టుకున్న వెన్నెలని నేను. నీ రంగవల్లుల ముందు మోకరిల్లిన నిండు చూపును నేను. నేను నీవు స్వప్న యథార్థం. తెలుగువారి ఆత్మీయ వారధి ముదిరాజ్ ప్రవీణ్ కుమార్ గారి చివరి కవిత విన్నాం. ఆయన మనకు వినిపించినట్టు ఈ కవితలన్నింటిలో చాలా హృదయమైన విషయాలు తను స్పృశించారు. చాలా మనసుకు హత్తుకునే విధంగా కొన్ని కవితల్లో ప్రతీకాత్మకంగా తన భావాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రవీణ్ కుమార్ గారు ఒకరోజు నిద్ర కోసం నిరీక్షించారు. అట్లాగే ఒకరోజు చంద్రుడు ముక్కలవుతున్నాడని బాధపడ్డారు. అట్లాగే అధికారం నిప్పుల మీద నీళ్లు చల్లి చేతి దులుపుకుంటుందని చెప్పారు. అట్లాగే భూమి పుట్టినప్పుడే ప్రేమ పుట్టిందని కూడా చెప్పారు. ఇట్లా ఒక వైవిధ్యభరితమైనటువంటి అంశాన్ని తీసుకొని తన కవితా ప్రపంచంలో మనం తీసుకెళ్లారు. థ్యాంక్ యూ అండి ప్రవీణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సమయాన్ని వెచ్చించి మీ కవితల్ని మాకు వినిపించారు. మా ప్రేక్షకులందరూ మీ కవితలు వినే అవకాశాన్ని మాకు కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వదిరాజ్ ప్రవీణ్ కుమార్ గారు. ప్రముఖ రచయిత దర్శకులు డొక్కా ఫణి గారితో అనగా అమెరికా తూర్పు కాలమాన ప్రకారం ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ అక్షరాల కార్యక్రమంలో ఇందాక నుంచి మనం వదిరాజ్ ప్రవీణ్ కుమార్ గారి కవితలు విన్నాం. అట్లాగే కవిత్వం గురించి కాసేపు మాట్లాడుకుందాం. అట్లాగే నాకు నచ్చిన ఒక మూడు కవితలు మీకు వినిపించాను. అక్షరాల కార్యక్రమంలో రెండవ భాగంలో ఇవాళ మనం సినిమాకు సంబంధించి, తెరకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా మృణాల్ సేన్ జీవితాన్ని గురించి, ఆయన చేసిన సినిమాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఆ తర్వాత మృణాల్ సేన్ గురించినటువంటి విషయం తర్వాత మనం ఈ కార్యక్రమాల్ని ముగిద్దాం. ఇప్పుడు మృణాల్ సేన్ గారి గురించి మాట్లాడుకుందాం. భారతీయ నవ్య సినిమా ప్రపంచానికి కలకత్తా నగరం అందించిన ముగ్గురు వైతాళికుల్లో రిత్విక్ ఘటక్, సత్యజిత్ రేల తర్వాత మూడోవాడు మృణాల్ సేన్. నవ్య సినిమా ఉద్యమానికి, కళాత్మకమైన సినిమా రంగానికి ఒక ఆధునికతను, ఒక ప్రగతిశీల దృక్పథాన్ని అందించినవాడు మృణాల్ సేన్. కొత్త ఆలోచనలు, భావనలు కలిగించడానికి
వాటిని అభివృద్ధిపరిచి వాటి ద్వారా కళాత్మక ఆనందాన్ని పంచడానికి సినిమా కృషి చేయాలి, కానీ కేవలం సాంకేతిక మాయాజాలంతో మ్యాజిక్కులు సృష్టించడానికి సినిమా కాదు అని విశ్వసించిన మృణాల్ సేన్ ఒక స్పష్టమైన లక్ష్యంతో, రాజకీయ దృక్పథంతో సినిమాలు తీశారు. తన 4 దశాబ్దాల సినీ రంగ చరిత్రలో 30 చిత్రాల దాకా నిర్మించిన మృణాల్ సేన్ ఒకప్పటి తూర్పు బెంగాల్, ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న ఫరీద్పూర్లో 1923లో జన్మించాడు. 1940లో ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మృణాల్ సేన్ కలకత్తా చేరుకున్నాడు. తన యవ్వన దశలో స్పానిష్ సివిల్ వార్, ఫాసిజం వ్యతిరేక పోరాటాల వల్ల ఉత్తేజితుడైన సేన్ వామపక్షవాదిగా మారాడు. కలకత్తా నగరం ఆయనను తనలో సంపూర్ణంగా ఇముడ్చుకుంది. ఎస్ఎఫ్ఐలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న సేన్ ఒకసారి జైలు కూడా వెళ్ళాడు. సిపిఐ తర్వాత సిపిఎంలో సభ్యుడిగా మారిన సేన్ తన కార్యరంగాన్ని ప్రధానంగా ఇండియన్ పీపుల్స్ థియేటర్లో నిర్వహించాడు. అక్కడ నటి గీతా శివంతో కలిగిన పరిచయం ఆ తర్వాత వారి పెళ్లికి దారితీసింది. అయితే సేన్ ఆలోచనాధారపై 1942 నాటి బెంగాల్ కరువు ప్రధానంగా ప్రభావం కలిగించింది. సేన్ కళాకారుడిగా రూపాంతరం చెందుతున్న క్రమంలో అత్యంత విషాదకరమైన పరిస్థితుల్ని చవిచూశాడు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నిరుద్యోగం అతన్ని తీవ్రంగా కృంగతీసింది. ఎక్కువ సమయం ఇంపీరియల్ లైబ్రరీలో గడుపుతూ వచ్చిన మృణాల్ సేన్ అక్కడ తాను చదివిన ఓ సినిమా పుస్తకం ఆయనకు సినిమా పట్ల అభిరుచిని కలిగజేసింది. చార్లీ చాప్లిన్ పై అమితమైన ఇష్టాన్ని పెంచుకున్న మృణాల్ సేన్ ఆ తర్వాత చాప్లిన్ పై ఓ పుస్తకమే రాశాడు. 1947లో సత్యజిత్ రే, చిదానంద దాస్ గుప్తాలు ప్రారంభించిన ఫిలిం సొసైటీలో చిత్రాలు చూడడం ఆరంభించాడు. అయితే ఆ చిత్రాల్ని సేన్ ఓ మిత్రుడికి అతిథిగా చూసేవాడు. ఎందుకంటే ఫిలిం సొసైటీలో సభ్యత్వం కట్టేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఆయనది. అప్పుడు ఆయన ప్రధానంగా ప్రైవేట్ ట్యూషన్లపై లేదా ప్రూఫ్ రీడింగ్ పైన వచ్చే ఆదాయంతో కాలను వెల్లదీసేవాడు. అదే సమయంలో పారడైజ్ కేఫ్లో రిత్విక్ ఘటక్, సత్యజిత్ రే, రిషికేష్ ముఖర్జీ, సలీల్ చౌదరి తదితరులు రోజూ కలుసుకుని సినిమా రంగంపై చర్చలు జరిపేవారు. మృణాల్ సేన్ కూడా ఆ గ్రూప్లో ఒకడైపోయాడు. 1952లో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రాషోమన్, ఓపెన్ సిటీ, బైస్కిల్ థీవ్స్ లాంటి చిత్రాలు చూసిన సేన్ ఉత్తేజభరితుడయ్యాడు. 1956లో మృణాల్ సేన్ తన మొట్టమొదటి చిత్రం రాత్ భోరే నిర్మించాడు. కానీ తర్వాతి కాలంలో మృణాల్ సేన్ ఆ చిత్రం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. దాన్ని తన విఫల ప్రయత్నంగానే పేర్కొన్నాడు. ఆ తర్వాత సేన్ నీల్ ఆకాశర్ నీచే చిత్రం నిర్మించాడు. చైనీయునికి బెంగాలీ యువతికి మధ్య ప్రేమ సంబంధాన్ని ఆధారం చేసుకుని నిర్మించబడిన ఈ సినిమా మంచి స్పందనతో పాటు పండిత్ నెహ్రూ నుంచి కూడా మెప్పు లభించింది. కానీ భారత చైనాల మధ్య పెచ్చరిల్లిన ఉద్రిక్తల నేపథ్యంలో 1962లో ఆ సినిమాపై కేంద్రం నిషేధం విధించింది. మృణాల్ సేన్ 3వ చిత్రం భైసే శ్రావణ్ మంచి చిత్రంగా పేరుగంచింది. వెనీస్, లండన్ ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శనకు ఎన్నికైంది. సేన్ క్రమంగా మామూలు చలనచిత్రాల్లోని వివరణాత్మకమైన కథా విధానం పట్ల విముఖుడై వ్యాపార సినిమా పద్ధతుల నుండి వైదొలిగిపోయాడు. ఆయనపై ముఖ్యంగా ఫ్రెంచ్ మాస్టర్ యొక్క ప్రభావం అమితంగా ఉంది. ఆ తర్వాత మృణాల్ సేన్ పునశ్చ, అభిషేష్, ప్రతినిధి మొదలైన సినిమాలు తీశాడు. 1965లో మృణాల్ సేన్ నిర్మించిన ఆకాశ్ కుసుమ్లో ఉన్నత వర్గాల వారిపై గొప్ప పేరడీ చేశాడు. దానికి ఉత్తమ బెంగాలీ చిత్రం అవార్డు లభించింది. కానీ ఆ సినిమాపై సత్యజిత్ రే స్టేట్మెంట్ పత్రికల్లో చేసిన విమర్శ పెద్ద సంచలనాన్ని లేవెత్తింది. ఇద్దరి నడుమ తీవ్రమైన స్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. ఫలితంగా ఆ ఇద్దరు మహాదర్శకుల మధ్య స్నేహ సంబంధాలు తెగిపోయాయి. వారు తర్వాత కాలంలో ఎక్కడైనా ఫంక్షన్స్లో కల్పిస్తే హలో చెప్పుకోవడం మినహా గొప్పగా ఎప్పుడూ ఆప్యాయంగా మాట్లాడుకున్న దాఖలా లేదు. 1966లో ఒరియాలో మృణాల్ సేన్ మథిర్ మానిషా అనే సినిమా నిర్మించాడు. దానికి ఆ ఏటి ఉత్తమ ఒరియా చిత్రం అవార్డు కూడా లభించింది. 1969లో మృణాల్ సేన్ తీసిన భువన్ షోమ్ ఆయన క్యారియర్లో ఒక గొప్ప అత్యుత్తమమైన సినిమాగా మిగిలింది. ఉత్పత్ దత్, సుహాసిని మూలే ప్రధాన పాత్రలుగా ధరించిన భువన్ షోమ్
భనుపూలు రాసిన చిన్న కథ ఆధారంగా నిర్మించారు. దానికి జాతీయ ఉత్తమ చిత్రము, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు అవార్డు లభించాయి. ఇది మృణాల్ సేన్ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన కలకత్తా నగరంలో బెంగాల్ నేపథ్యంలో అప్పటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉన్నటువంటి ఆ సోషల్ టర్మాయిల్ని ఆధారం చేసుకుని కలకత్తా ట్రయాలజీ నిర్మించాడు. కలకత్తా ట్రయాలజీ పేరు మీద చాలా విశేషమైనటువంటి పేరు గడించినటువంటి ఆ 3 చిత్రాల పరంపర 1970లో ఇంటర్వ్యూతో ప్రారంభమైంది. 72లో కలకత్తా 71, 1973లో పదాతిక్ సినిమాలు వచ్చాయి. ఇంటర్వ్యూ చిత్రం అంతవరకు భారతీయ సినిమా లోడిలో విలసిల్లిన పద్ధతులన్నింటినీ బ్రేక్ చేసింది. ఈ 3 చిత్రాలు ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన విభజన, ఉవ్వెత్తున ఎగిసిన నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో నిర్మించినవి. నక్సలైట్ ఉద్యమాన్ని విమర్శనాత్మకంగానూ విశ్లేషణాత్మకంగానూ చూపిన సినిమా పదాతిక్. పదాతిక్ అంటే గెరిల్లా అనర్థం. అవి సేన్ చేసిన బహిరంగ రాజకీయ ప్రకటనలుగా పేరుగాంచాయి. ఒక రాజకీయ దృక్పథంతో తాను అమితంగా విశ్వసించినటువంటి ఆ కమ్యూనిస్టు మార్క్సిస్ట్ భావజాలంతో తీసిన ఈ సినిమాలు ఆ భావజాలం పడ్డ ఒడిదొడుకులు, ఆ పార్టీలో వచ్చినటువంటి విభజన, వీటన్నిటి నేపథ్యంలో యువతలో నెలకొన్నటువంటి ఆనాటి పరిస్థితుల్ని ఈ 3 సినిమాలు చాలా అద్భుతంగా ఒక అత్యంత వాస్తవికమైన దృక్పథంతో ఒక ఎమోషనల్ నోట్తో నిర్మించబడ్డ సినిమాలుగా ప్రపంచవ్యాప్తంగా పేరుగడించాయి. 1974లో సేన్ నిర్మించిన కోరస్ అనే సినిమా జాతీయ స్థాయిలో స్వర్ణకమలాన్ని గెలుచుకుని ఉత్తమ చిత్రంగా నిలిచింది. 1976లో తన మొట్టమొదటి కలర్ చిత్రం మృగయ నిర్మించాడు. మృగయాకు ముందు మృణాల్ సేన్ తీసిన అన్ని సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో వచ్చినవే, భువన్షియంతో సహా. మృగయ సినిమా 1930 నాటి స్థితిపైన తీసినటువంటి ఒక పీరియడ్ సినిమా. అడవిలో మనుషుల్ని చంపుతూ ఉన్న మృగాన్ని చంపితే బహుమానం ఇచ్చిన యువకునికి మనుషుల్ని పీక్కు తింటున్న మానవ మృగాన్ని చంపినందుకు ఉరిశిక్ష వేస్తారెందుకు అని సేన్ ఈ సినిమాలో ప్రశ్నిస్తాడు. ఇందులో మిథున్ చక్రవర్తి మొట్టమొదటిసారిగా నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా మిథున్కి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. 1977లో మృణాల్ సేన్ తెలుగులో కూడా ఒక సినిమా ప్రయత్నం చేశారు. ఒక ప్యారలల్ సినిమాకి పాదులు వేసినటువంటి ఆ సినిమా ఒక ఊరి కథ. గొప్ప రచయిత ప్రేమ్చంద్ రాసిన కఫన్ కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. తెలుగులో నిర్మించబడ్డ ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగాను కార్లోవి వారి ఫెస్టివల్లో ప్రధానమైన అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత మృణాల్ సేన్ ఎక్ దిన్ ప్రతిదిన్, అకలేర్ సంధానే, చాల్ చిత్ర, ఖరీజ్, ఖండహార్ లాంటి సినిమాలు నిర్మించాడు. ఆ తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వ సహకారంతో 1986లో సేన్ జెనెసిస్ అనే సినిమా తీశాడు. రాజస్థాన్ ఎడారుల్లో నిర్మితమైన ఈ చిత్రంలో షబాన్ ఆజ్మీ, ఓం పూరి, నషీరుద్దీన్ షా తదితరులు నటించారు. 1991లో మృణాల్ సేన్ మహాపృథ్వీ అనే సినిమాను తీశాడు. బెర్లిన్ గోడ పగలగొట్టడం, తూర్పు యూరప్ దేశాల్లో కమ్యూనిజం వైఫల్యాల నేపథ్యంలో కలకత్తాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో ఒక పెద్దామె ఉరివేసుకుని మరణించిన సంఘటనతో ప్రేరణ పొందిన సేన్ ఈ సినిమాను తీశాడు. బెర్లిన్ గోడను కూలగొట్టవచ్చు కానీ మనిషి మనసుల్లో నెలకొని ఉన్న గోడను ఎవరు ఛేదించగలరు? చరిత్రను తుడిచివేయడం సాధ్యమా అని ఆయన మహాపృథ్వీ సినిమాతో ప్రశ్నిస్తాడు. అంటే ఒక రాజకీయ ఆర్థిక సామాజిక నేపథ్యంలోంచి ఒక కుటుంబాన్ని ఒక మోడల్గా తీసుకుని ఆ కుటుంబంలో కథను చెబుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం మీద ఒక సాధికారికమైనటువంటి తన అభిప్రాయాన్ని ఆయన ఈ సినిమా ద్వారా ప్రకటిస్తాడు. ఇన్ని సంవత్సరాలు ఆ తర్వాత మృణాల్ సేన్ తన 76 వయసులో అంతరిన్ సినిమా తీశాడు. అకిరా కురుసోవా దారిలో సాగిన ఆయన యాత్రలో సేన్ అప్పటి వరకు 27 పూర్తి నిడివి సినిమాలు, 13 ఎపిసోడ్ల టెలిసీరియళ్లు, కొన్ని డాక్యుమెంటరీలు తీశాడు. అనేక జాతీయ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో పాల్గొన్న మృణాల్ సేన్ 1981లో భారతీయ అంతర్జాతీయ చిత్రోత్సవంలోను బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రత్యేక రెట్రాస్పెక్టివ్లుగా ఆయన సినిమాలు ప్రదర్శించబడ్డాయి. మొత్తంగా ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో మమేకమై ఉన్న మృణాల్ సేన్ అనేక ఏళ్ల పాటు
ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియాకి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఏ సంస్థకైతే సత్యజిత్ రే అధ్యక్షుడిగా పనిచేశాడో మృణాల్ సేన్ అందులో భాగంగా ఉన్నాడు. నిబద్ధత గల నిర్దేశకుడిగా నూతన ఒరవడితో సరికొత్త చలనచిత్ర పరిభాషలో సినిమాలు నిర్మించిన మృణాల్ సేన్ సామాజిక చలనచిత్ర శిల్పిగా ఎంతో ఆదరణీయుడు. ఆయన సినిమాలు ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 1980 ప్రాంతంలోనే ఇంటర్వ్యూ, కల్కటా 71, పదాతిక్, జెనెసిస్, భువన్ షోమ్ లాంటి అనేక సినిమాల్ని విరివిగా ప్రదర్శించడం జరిగింది. మృణాల్ సేన్ ఎట్లాగైతే భారతీయ నవ్య సినిమా ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించాడో అట్లాగే ఒక భావనాత్మకమైనటువంటి ప్రపంచంలో కూడా ఆయన ఒక ప్రగతిశీలమైన భావజాలంతో ఒక సరికొత్త ఒక నాన్ లీనియర్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో కూడా తన సినిమాలను నిర్మించి నేటికి ఇన్నేళ్ల తర్వాత కూడా తన ఆ సినిమా స్పృహను అట్లాగే కొనసాగిస్తున్న మహానుభావుడు. తెలుగువారి ఆత్మీయ వారధి